ఫీల్డ్లో మొత్తం మోటివేషన్స్ ఎక్కువైపోయినాయిరా. రేపు ఏం పీకలేనామో అని భయం అవుతుంది ఆ మోటివేషన్లు చూసి. నేను కూడా ఏదో మోటివేషన్ క్లాస్ పెట్టుకోవాలి. మామని కూడా చెప్పాలి. నువ్వు ఆ రోజు నాకు చెప్పినావుగా, ఈ దునియాలో మనం అందరికంటే ఎక్కువ ప్రేమించిన అమ్మాయిని వేరంతో చూస్తే బాధ అవుతుందని. ఆ రోజు నీకైనా బాధనే, ఈరోజు నాకైతుంది. ఏమి తప్పు చేశానే? అప్పుడు నవ్వుకున్నావు కదా వాడు అయిపోయినప్పుడు, అప్పుడు చేసుకున్నావు కదా, ఇప్పుడు తెలుస్తుంది మంట. ఈ కలియుగంలో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, నేను ఏ నోటితో అయితే హెల్ప్ అడుగుతారో అదే నోటితో మాటలు అంటారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. రెంట్కి తెచ్చుకొని అడుగుతారా? ఇంకో వాళ్ళ నుంచి అడుగుతారా? నోటితోనే కదా అడిగేది. ఈ ఏడికెళ్ళి పట్టుకొస్తారో మెదడు లాజిక్ టైమింగ్ కలుస్తుంది. ఓకే, లాజిక్ ఉండాలి కదా దానికి. వదిలేసే పోయేది ఉంటే నా లైఫ్లోకి ఎందుకు వచ్చినావు? బ్రేకప్ చెప్పాలనుకుంటే ఎందుకు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? హ్యాండ్ జెస్టర్ చూసినా? ఎందుకు అంటే నువ్వెందుకు చేసినావు అది? అంత తొందర ఏమున్నది? ఆగలేదండి, పెళ్ళి చేసేది ఉంది కదా. దానికి ముందే తెలిసి వదిలేస్తుంది, దాన్ని ముందే వేసి పెట్టేసి. దీనికి కావరం అంటారు, దీనిలే కావరం పడ్డే చేతలు అంటారు. ఒకవేళ పిల్లకి నువ్వు అస్సలు ఇష్టం లేని అబ్బాయి అనిపిస్తే తను అఫోర్డ్ చేయలేని అబ్బాయిలా మారి చూపి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? అందుకే నిన్ను ఎవరు నువ్వు అఫోర్డ్ చేయలేవు అనుకుంటావు. నువ్వు అఫోర్డ్ చేయలేవు, నిన్ను కాదు ఆమెను. అందుకే రాదు. గుర్తుదమ్ము ఉండాలి బ్రో ఏమని చేయాలంటే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడినంత మాత్రాన లైఫ్లో సక్సెస్ఫుల్ అయిపోవు. మోటివేషన్ నువ్వే అవుతావు. మీరేం పీకారు సార్? మీరు ఇస్తున్నారు కదా, మాటలు మాట్లాడితే సరిపోదు అని మీరే అన్నారు కదా. మనకు ఐడియా ఇస్తుండే ఇట్లా నాలుకే వేయొద్దని. అందరు అంటుంటారు కదా బ్రో, రిస్క్ తీసుకుంటే చాలా పెద్ద రిస్క్ తీసుకోవాలి. ఒకవేళ సక్సెస్ అయినామనుకో ఇంట్లో సంతోషపడతారు, ఒకవేళ సక్సెస్ అవ్వలేమనుకో మన చుట్టాలు సంతోషపడతారు. సేమ్ డైలాగ్ ముగ్గురు చెప్పారు. స్వాగి, ఇంకొక నవీన్ కుమార్ రెడ్డి, ఈడు. చుట్టాలు సంతోషపడతారా? నిన్ను చూస్తే మేము కూడా సంతోషపడతాం. అది బంద్ చేయి, పెద్ద రిస్క్ తీసుకో, బంద్ చేయి. ఏదైనా ఒక బిజినెస్ చూసుకో, ఈ మోటివేషన్ బంద్ చేయి. దోస్తులకు కూడా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ తోడు ఉండేటోళ్ళతో ఉండు బ్రో. నేను సక్సెస్ అవ్వడం చూసి నిన్ను పార్టీ అడిగే నా కొడుకులు నువ్వు కష్టాలు ఉన్నప్పుడు నీ తోడు ఉండరు. వీడే ఫస్ట్ దాంట్లో. అట్లా ఉండాలంటే నువ్వు కూడా పెట్టాలి అప్పుడప్పుడు. నువ్వు ఏం పెట్టకుండా అన్ని ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఎవడిస్తాడు? ఈ వద్దు, పోయి మాట్లాడేమన్నా. డైలాగ్ ఒకటే, వీడికి నువ్వు 100 రూపాయల కోసం 100 మందిని అడుక్కునే నా కొడుకు ఇన్స్టాగ్రామ్ బయోలా కింగ్ ఆఫ్ మై లైఫ్ అని రాసుకుంటుండు. పిచ్చి మోటివేషన్లు చెప్పి నిన్నేమనాలి బ్రో? వాడు 100 రూపాయల కోసమైనా అడిగినా కూడా వాడు 100 రూపాయలు అడిగినా పద్ధతి అడుగుతాడు. నువ్వేంది బెదిరిస్తున్నావు నా కొడుకు అని? కలలు అంటావా? నీ దగ్గర మనీ ఉంటే నెరవేరుతాయి బ్రో, అన్ని సంఘాలు తిరుగుతుంటే కావు. హనీస్ ఏం కాల, హనీస్ పిల్లలేనా? అది చెప్పేది ఏదో మంచి చెప్పొచ్చు కదా బ్రో, అర్థమయ్యేటట్టు చెప్పాలి. అనీస్, అనీస్ అంటే ఏం అనీస్? హనీస్ అని క్యాప్షన్ పెట్టాడు కాబట్టి ఓకే. హనీ, మనీ, హనీ అంట, మనీ అంట, అన్నీ ఇలాంటివి వద్దు బ్రో. ఇన్ని వేసుకోవడం తప్ప ఏం చేయలేరు. ఇది చెప్పి నిబ్బీలు వింటారు కానీ పెద్దవాళ్ళు ఎవరు విన్నారు. నీకే మీసాలు రాలేవు ఇంకా. నేను నడిపిన బండిని ఇప్పుడు ఇంకొకటి నడుపుతాను బ్రో, ఇట్స్ ఓకే. ఆ బండిని చాలాసార్లు కుద్దిన అనుకోండి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు? నీ డ్రైవింగ్ నచ్చకనే అడిగిపోయింది కదా, అలా కూడా అనుకోవచ్చు బ్రో. సెకండ్ హ్యాండ్ అయినా కానీ బాగా నడిపిస్తున్నాడు వాడు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాగాలేదు, అందుకే సెకండ్ ఎక్స్పీరియన్స్ దగ్గరకు పోయింది. కారు ఒకటే.
మామ ఎక్కడున్నావు? భూమి మీద ఉన్నారా నువ్వు? నేను డిప్రెషన్ లో ఉన్నారా? సరే ఎక్కువ తమాషా చేయకు గానీ సిగరెట్ తాగొద్దాం దా. సరే దా. మైనర్లు సిగరెట్ కూడా తాగుతారు ఈ మధ్య. ఆ? తాగొద్దు నాన్న, తప్పు. గవర్నమెంట్ లోపటేస్తుంది. మీసాలు రాకుండా ఎవరు తాగొద్దు. వాడు మీసాలు రాకముందే అన్ని చేస్తుండే. ఇంకా మీసాలు కార్ అంట, గుద్దడాలంట. ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? ప్లే బాయా? అప్పట్లో మేకప్ ఉండకపోతుండేమో బ్రో, అందుకే బ్రేకప్ అవ్వకపోతుండేమో. వచ్చినా కదా ఈయన్ని చూసి. అది కాదు, వాడేదో వాడిండు బ్రేకప్ మేకప్. దాంట్లో ఆ లాజిక్ ఏముంది? లాజిక్ ఏమన్నా ఉందా? అంటే మేకప్ వేసుకుంటే మేకప్లు కావు. అదే కదా, ఇది ఇంటర్నెట్ బిలాగ్. నాకు కూడా అర్థమైతలేదు. మన డైలాగులు ఒక్కోసారి అర్థం కావు. అనుమతియాలి అవి. వీడెట్లున్నారా? మార్కెట్లో మొత్తం ఇట్లనే ఉన్నారా? ఇంట్లో అమ్మా నాన్న కొడుకు సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు, కాకపోతే కొడుకు ఇట్లా వీడియోలు చేస్తున్నాడు. ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు కొడుకు. రాత్రంతా ఒక అమ్మాయి కోసం ఏడుస్తుంది. లేవు బ్రో, ఇప్పటికీ టైం ఉంది. మీ అమ్మ నాన్నకున్న లాస్ట్ ఆప్షన్ నువ్వే బ్రో. ఓ బ్రో, లేవు బ్రో, వీడియోలు ఆపేసి పని చూసుకో బ్రో. ఎవరికి ఉపయోగం లేదు బ్రో. చెప్తున్నావు. వాడిని ఏ పనిలో పెట్టుకోరంటే దీంట్లో జాయిన్ అయ్యాడు. బ్రో ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, లవ్ ఈజ్ బ్యూటిఫుల్, కాకపోతే మనీ ఈజ్ పవర్ఫుల్. కొటేషన్ చెప్తే ఏం రావు బ్రో. వీడిని ఎవరు దిగుతలేడు, అందుకే వాడిని కొటేషన్లు వస్తుంటాయి వీడికి. ఇది కొటేషన్ చెప్తే ఏం రావు బ్రో. మనీ సంపాదించు. మన లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ, ఎన్ని బాధలు ఉన్నా కానీ, మన బాధలు అర్థం చేసుకొని మన తోడుండే ఫ్రెండ్ ఉంటే చాలు, ఇంకా లైఫ్లో ఏమొద్దనిపిస్తుంది. రేపు వాడినే పెళ్లి చేసుకో, లైఫ్ లాంగ్ వాడే ఉంటాడు. ఫ్రెండ్స్ ఉంటే ఏమొద్దంట. దోస్తుల కోసం అమ్మాయిని వదిలేసేయండి, తప్పులేదు. కాకపోతే అమ్మాయిల కోసం మాత్రం ఎప్పుడు మీ దోస్తుని వదలకండి. జీవితాంతం సింగిల్గానే పోమంటావు అయితే. వినరా, జీవితాంతం సింగిల్గానే అంటుండు. ఉంటావా? ఉందా? అడిగిన అన్న చెప్పి వినాలి. అందరు వాళ్ళ మూడుకి తగ్గట్లు స్టోరీలు పెడతారు, కాకపోతే నేను అందరు మూడు ఖరాబ్ చేయడానికి స్టోరీలు పెడతా. ఓకే, దవడ వీడియోలే మీద కాదు, వీడియోలు కూడా మాకు మూడు చెడగొడుతున్నావు. బ్రో అమ్మాయిల మీద కాదు, పైసలు కమాయించడం మీద ఫోకస్ చేయి. నువ్వు కామాయించి మాకు ఎప్పుడు సక్సెస్ ఛానల్లోనే ఇంటర్ అయిపోయినా. వీడియోలు చేసుడు కాదు. మోస్ట్ ఆఫ్ ద వీడియోలా పిల్లల గురించి ఎందుకు పెడుతున్నాడు? అంటే మన దెబ్బతిన్నాడా, ఏమన్నా చేసిరా? ఆహా, వీడే డోరేమాన్ చూసి వేయచ్చు. వీడి దెబ్బతింటాడా? డోరేమాన్ నోబితా. డోరేమాన్ సిరీస్ చూసి మనం షోమెంట్ చేసినట్టు ఉంటది. అబ్బో, వీడిని వాళ్ళకి ఏ పిల్ల అయితే వదిలేసి పోయిందని బాధపడ్డాను, ఇప్పుడు అదే పిల్ల నా లైఫ్లోకి వచ్చినా ఫరగొడని స్టేజ్లో ఉన్నా. అంత కుడిచిపోయినావా బ్రో? అంత కుడిచిపోయినావా? ఎవరైనా అంత గురించి పిల్ల కూడా రాలేనంత.